ప్రియమైన దేవుని పిల్లలారా, గత వారం విశ్వాసం విషయంలో విజయం ఎలా సాధించాలి అనే పాయింట్ మీద మనం మాట్లాడుకున్నాం. అక్కడ మనం సగం విజయాన్ని సాధించేసినట్టే. ఎక్కడ విశ్వాసం కరెక్ట్గా ఫామ్ అయితే అక్కడే మనం ఏం సాధించేసాం? సగం విజయాన్ని సాధించేసాం. ఇక రెండోది, విశ్వాసిగా పాస్ అయితే, విశ్వాసంలో పాస్ అయితే సగం విజయం సాధించేసాం. అది ఎలాగో గత వారం నేర్చుకున్నాం. ఒకవేళ ఎవరైనా కొత్తవారు ఈరోజు ఇప్పుడే వచ్చిన వారు ఉంటే కనుక గత వారపు ఆదివారపు ఆరాధన, రాజమండ్రి ఆదివారపు ఆరాధన లైవ్ వినాలి. విశ్వాస పరీక్ష అనే అంశం మీద మాట్లాడాను గత వారం. ఆ లైవ్ వింటే అర్థమవుతుంది. దానికి కొనసాగింపుగా విశ్వాస పరీక్షలో సగం విజయం సాధిస్తే విశ్వాసిగా పరీక్షకు నిలబడి మిగిలిన సగం విజయాన్ని మనం పొందుకోవాలి. అర్థమవుతుందా? అసలు విశ్వాసం విషయంలోనే చాలామంది దారి తప్పిపోయారు ఈరోజు క్రైస్తవ సమాజంలో అనే సత్యాన్ని మనం గత వారం తెలుసుకున్నాం. చాలా సీరియస్గా మీరు ఈ వాక్యాన్ని వినాలి. గత వారం కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా చాలా సీరియస్గానే వినాలి. రాసుకోమని కూడా చెప్పాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ధ్యానించండి, మీరు మర్చిపోకుండా ఉంటారని చెప్పా. సో ఇప్పుడు విశ్వాసిగా మారిపోయాం. విశ్వాసంలో గెలిచాం. ఎలా మారిపోయాం? విశ్వాసిగా మారిపోయాం. ఇప్పుడు అసలు యుద్ధం మొదలవుతుంది. విశ్వాసిగా అసలు యుద్ధం మొదలవుతుంది. ఈ యుద్ధంలో గెలుపొందితే పరిపూర్ణమైన విజయం మనందరి సొంతం అవుతుంది. ఒక బోధకుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని సేవకుడిగా నేను నేర్చుకున్న నా అనుభవాలలో నుండి నేను ప్రసంగిస్తాను తప్ప, మీకు అర్థమయ్యే విధంగా ప్రసంగించడానికి ఇష్టపడతాను తప్ప, ఏవో ఎక్కడో పుస్తకాల్లో లేకపోతే ఎక్కడో రాసినవి చదివి నేను చెప్పను అలాగా. నా స్వీయ అనుభవాలు, నేను నేర్చుకున్నటువంటి అంశాలు, నేను పరిశోధించినటువంటి అంశాలు, నేను ఏ విషయాల మీద అయితే అవగాహన సంపాదించుకున్నానో వాటి మీద మీకు కూడా అవగాహన కల్పించాలన్నదే నా యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకే నేను ఏ పాఠాన్ని ఉపదేశించినా, ఏ ప్రసంగం చేసినా చాలా లోతుగా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ప్రశ్నలు మరియు జవాబులు అంటూ చక్కగా మిమ్మల్ని ఆ మార్గంలో నడిపించాలనేది నా ఆశ. కాబట్టి విశ్వాసిగా ఈ కొనసాగింపులో, విశ్వాసిగా ఈ ప్రయాణంలో మీరు సాధించబోయే విజయం ఎలా ఉంటుంది? అసలు సిస్సలైన పరీక్షలు ఇప్పుడే మొదలవుతాయి. పునాది పడిన తర్వాతే ఎక్కువ కష్టం. పునాది మంచిగా పడిపోయింది అనుకోండి, ఆ తర్వాత మిగిలిన బిల్డింగ్ అంతా పూర్తి చేయాలి కదా. పునాది వేసాం, కరెక్ట్గానే వేసాం, సంతోషం. ఇప్పుడు మిగిలిన బిల్డింగ్ పూర్తి చేయడం మనకు మిగిలిపోయింది. మన అంతిమ కర్తవ్యం అది. సో ఈ బిల్డింగ్ పూర్తి చేయడంలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయంలో గొప్ప సంతోషించదగిన విషయం, మనందరం పునాది బాగానే వేసుకున్నాం. మనలో ఏ ఒక్కరి పునాది చెడిపోయిన పునాది కాదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఫైనల్గా ఒకసారి, ఈ లోకపు అవసరాల కోసం మాత్రమే నేను ప్రభువుని నమ్మానండి, వాటి కోసం మాత్రమే ప్రభువుని నమ్మాను అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఉంటే చేయి చూపించండి. ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీరు అందరూ పాస్ అయిపోయారు. పునాది విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు. మన నమ్మకం ఏంటంటే, ప్రభువా నేను నిత్య జీవితం కోసం నమ్మాను, నీ నీతిని, నీ రాజ్యాన్ని మొదట వెదుగుతున్నాను, ఇక్కడ ఉన్నవి ఏవైతే ఉన్నాయో నా అవసరాలు అవి నువ్వు చూసుకుంటావనే విశ్వాసం నాకుంది. కానీ వాటి కోసం నేను నిన్ను నమ్మలా. పాయింట్ మీకు జాగ్రత్తగా అర్థం కావాలి. కేవలం అవసరాల కోసం నమ్మడం వేరు, నేను నీతిని, రాజ్యాన్ని వెతుకుతూ ఉండగా నా అవసరాలు తీరడం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. రెండు ఒకటి కాదు. ఇక్కడ అవసరాలు తీరుతాయండి, అక్కడ అవసరాలు తీరుతాయండి అని మీరు సిమిలర్గా చూడకూడదు. ఇక్కడ అవసరాలు తీరవు. ఎందుకంటే అసలు నీది విశ్వాసమే కాదు. ఇక్కడ ఆయన నుంచి నీకు ఎలాంటి సహాయం రాదు. అందుకే మాయగాళ్ళ మాయమాటలు నమ్మొద్దని చెప్తున్నాను. అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల అయితే ప్రభు దగ్గరికి డైరెక్ట్ వచ్చేయండి, మా ద్వారా ప్రభు మీకు మెయిల్ చేస్తాడు, మా చర్చికి రండి, మేము ప్రార్థన చేస్తే ప్రభు మీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, గాలి మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే మీకు పునాది సరిగ్గా అట్లేదు. దొంగ బిల్డర్లు, ఈ బిల్డర్లే దొంగ బిల్డర్లు. మీరు ఏదైనా రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు బిల్డర్ ఎలాంటి వాడని అడుగుతారా? అబ్బే కడితే వారానికే కూలిపోద్దంటే కొంటారా? మా గొప్ప బిల్డర్లు అంటే గోడలు రాలిపోతుంటాయి, ఇటుకలు ఊడిపోతుంటాయి,
స్లాబ్ నుంచి మొక్కలు పడిపోతుంటే మీరు బెడ్రూమ్లో పడుకుని ఫ్యాన్ వేయగానే పైనుంచి 4-5 మొక్కలు, ముఖం మీద మొక్క, పొట్ట మీద మొక్క, కాళ్ళ మీద 4 మొక్కలు పడిపోతాయండి. అంత బాగా ఆడతాడండి బిల్డర్ అంటే. ఇంకెవడని కొంటాడు వాడి దగ్గర? అసలు అలాంటి వాడిని మేస్త్రికి ఎవడని పెట్టుకుంటాడా? పెట్టుకోడు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎంత దరిద్రంగా తయారైందంటే, వాళ్ళు ఎవరైనా మనకు అనవసరం అండి, హంగులు ఆర్భాటాలు చూపించి మాయ బోధ, మోసపూరితమైన బోధలు చేస్తుంటే వాళ్ళ వెంటబడి పరుగులెత్తుతున్నారు తప్ప అది సత్యమా కాదా, వాస్తవమా కాదా, నిజమా అబద్ధమా, పునాది ఎలా వేస్తున్నాడు, ఈ పునాది మనల్ని పరలోకానికి నడిపించదా, ఈ బోధ సరైనదా కాదా, ఇంగిత జ్ఞానం లేదు చాలామంది క్రైస్తవులకి ఈరోజు. అందుకే మోసపోతున్నారు. చాలామంది మోసపోవడానికి గల ప్రధానమైన కారణం అదే. ఏ చర్చ అయితేలేండి చర్చే కదా, ఏ బోధకుడు అయితేలేండి బోధకుడే కదా, అది పరిస్థితి. ఏ హోటల్ అయితేలేండి కాలే కడుపుకు మండే బూడిద, ఏ హోటల్లో తింటే ఏముందలేండి తిండే కదా అంటే కుదరదు. ఆరోగ్యకరమైనది అనారోగ్యకరమైనది 2 ఉన్నాయి. అందుకే హితబోధ అన్నాడు. హితబోధకు పుట్టినట్లు వ్రాయబడిన మాట ఆరోగ్యకరమైన బోధ, స్వచ్ఛమైన బోధ, కల్తీ లేని బోధ, ఉన్నట్టుగా మాట్లాడే బోధ, మనల్ని ప్రేమించి మన కోసం చేసే బోధ, బోధించేవాడి కోసం చేసుకునే బోధ కాదు, వింటున్న మన కోసం చేసే బోధ. అది మనకి కావాలి. దానికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అనే తపన తాపత్రయం క్రైస్తవ్యంలో ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు వాళ్ళ ఆత్మీయ జీవితాలు బాగుపడతాయి. పరలోకంలో దేవుడు సంతోషిస్తాడు. ఎవరైనా పర్లేదులేండి, ఏ బోధ అయినా పర్లేదు, మైక్ ఇచ్చేసి కూర్చుందాం, చెప్పే ప్రతిదీ లోపల పడేసుకుందాం అంటే మన హృదయం ఏమి డస్ట్బిన్ కాదు, ఏది పడితే అది లోపలేసేసుకోవడానికి. డస్ట్బిన్ మన హృదయం కాదు కదా. ఏది పడితే తింటాం, మనం తినం కదా. మొన్న ఏదో వీడియో చూసా ఫేస్బుక్లో, శుభ్రం ఈగలు ముసిరేసి ఉన్నాయి హల్వా నిండా. హల్వాట్ అది, నల్ల హల్వా అయింది అనుకున్నాను నేను. ఇలా అనగానే జుమ్ము లేచే పైకి, కింద ఎర్ర హల్వా ఉంది. ఓహో, ఎర్రటి హల్వా మీద నల్లటి గార్నిష్ అనమాట. సో చక్కగానే అలంకరించాడు అనుకుంటున్నారా? అది ప్రకృతి సిద్ధంగా అలంకరించబడింది, సహజ సిద్ధంగా వచ్చి అలంకరించబడింది అనమాట ఆ గార్నిష్. ఏదో మీరు వేరే దాంతో జీడిపప్పుతోనో బాదం పప్పుతోనో చేసింది కాదు అది. సో జుమ్మని వాళ్తుంటే ఇలాగ అంటున్నాడు, సర్రలు లెగుతున్నాయి, మొక్క కట్ చేస్తున్నాడు, అందులో నుంచి ఆ ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాడు. అసలు ఏమైపోద్ది ఆరోగ్యం ఇది తింటే? ఏదైతేనండి హల్వాయే కదండి అంటావా? సో పాడైపోయిన ఆహారం తింటే ఆరోగ్యం ఎలా పోద్దో, పాడైపోయిన బోధ వింటే ఆరోగ్యం పోతుంది. మా దగ్గర 4 ఆరాధనలు జరుగుతాయి, మా దగ్గర 5 ఆరాధనలు జరుగుతాయి, అందరూ వచ్చేయండి, మా దగ్గర 30 ఆరాధనలు జరుగుతాయంటే అది అందరూ ఆరాధన అనరు. దాన్ని ఒక ప్రసంగాన్ని మళ్ళీ 3 సార్లు రికార్డ్ చేసి అదే ప్రసంగం వెనకాల తెర మీద వేసేసి ఆ ప్రసంగం నడిచిపోతుంది చక్కగా. ఇదో బ్యాచ్ అదో బ్యాచ్ అదో బ్యాచ్, ఇది ఏమన్నా ఇన్స్టిట్యూటా? ఓ బ్యాచ్ తర్వాత ఓ బ్యాచ్కి చక్కగా సాగనం వేయడానికి కాదు. ప్రభు సన్నిధికి ఎందుకు వచ్చామంటే జీవవాక్యముతో మన హృదయాలు తృప్తిపరచబడాలి, మన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి, మనం ప్రభు కొరకు నిలబెట్టబడాలి. ఇక మరికొన్ని సంఘాలు అయితే ఇక నిత్యం దశంభాగాలు ఈ దశంభాగాలు కూడా తప్ప బోధ ఉండదు అక్కడ. ఇక ఎప్పుడు చూడండి అదే మాట, అదే ప్రసంగం. అది లేకుండా అసలు ప్రసంగమే ఉండదట కొన్ని చోట్ల. మీరు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు, మీరు దేవుడి దగ్గర దొంగతనం చేసేస్తున్నారు, దేవుడికి ఇస్తారా చస్తారా, ఇదే బోధ. అంతే తప్ప వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా కట్టాలి, ఎలా నిలబెట్టాలి, వాళ్ళని ప్రభువులో ఎలా ముందుకు నడిపించాలి, వాళ్ళ నిత్య జీవానికి ఎలా వెళ్ళాలి, ప్రభు దగ్గర వెళ్ళి జీతం ఎలా సంపాదించుకోవాలి, ఈ ఆలోచనలు చాలా సంఘాల్లో కనబడట్లా. అంటే మనీ మైండ్ అన్నమాట. ఇంకా పూర్తిగా డబ్బు 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 తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు తయారయ్యారు చాలామంది. కాబట్టి పరిశీలన అనేది చాలా అవసరం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలోనే మొదటి వచనంలోనే చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ప్రియులారా, ఎంతమంది అట యోహాను గారు బతుకున్నప్పుడు? ఇప్పుడు కాదు, ఎప్పుడు? ఇప్పుడు అనుకున్నారా? కళ్ళు తెరుచుకుని ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రిందట. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రిందట. అప్పటికి ఇంకా యోహాను గారు బతుకున్నాడు, మహానుభావుడు. యోహాను గారు బతుకున్నప్పుడు రాస్తున్నాడు ఆ మాట, మీరు చదువుతున్న మాట. ఏమని రాశాడు అప్పుడే? ప్రియులారా, ఎంత ప్రేమగా పిలుస్తున్నాడో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ లోకంలోనికి ఏమయ్యారు? బయలు వెళ్ళిపోయారా బిడ్డలారా, జాగ్రత్త.
ఆ గనుక ప్రతి ఆత్మను నమ్మకండి అన్నాడు. గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు అనగా ఎవరైతే ఏ ఆత్మతో నడిపింపబడుతున్నారో, ఆ సేవకుడు ఏ ఆత్మతో నడిపింపబడి వాక్యం బోధిస్తున్నాడో ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరే పరీక్షించుకుంటారా నాయన అన్నాడు. అంటే మన మీదే పెట్టాడు బాధ్యత. ఈ హోటల్కి వెళ్ళాలా వద్దా, ఎవరిని అడిగి వెళ్తావు? నీకు నువ్వు తెలుసుకుని వెళ్తావు. ఏమంటే ఆ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుందండి, బాగానే ఉంటుందా, లేకపోతే చట్నీలు ఏమైనా కీటకాలు వేసి రుబ్బేస్తారా అని అడిగి చూసుకొని శుద్ధి శుభ్రం ఉంటే, ఆరోగ్యంగా ఉంటే పర్లేదని ఎవరైనా చెప్తే అప్పుడు వెళ్తాను తప్ప, వద్దండి అది అసలు కరెక్ట్ కాదు, ఆ బోధ తప్పు, ఆ విధానం తప్పు, అక్కడ సత్యం ఉండదు అని అంటే మనం ఇంకా దాని వైపు దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. అక్కడ ఎంత హడావుడి ఉంది, ఎంత జనాలు ఉన్నారు, ఎంత ఏసీ ఉందా లేదా, ఇది కాదు మనకు కావాల్సింది. సత్యం ఉందా లేదా, నిత్య జీవానికి నువ్వు వెళ్ళడానికి ఆస్కారం ఉండే బోధ ఉన్నట్టుగా బోధిస్తూ నీకు నేర్పిస్తున్నారా లేదా. అసలు మనం వచ్చేదే ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి. ఆత్మతో సత్యము 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 ఉండాలి ఆరాధనలో. సత్యము లేని ఆరాధన అసలు ఆరాధనే కాదు. ఈ సత్యము అనున్నది చాలా ఇంపార్టెంట్, మనకు పునాది. సత్యముందు ప్రతిష్ఠ చేయుము అన్నారు ప్రభువు. కాబట్టి ఒక విశ్వాసిగా పునాది పడాలి అంటేనే అక్కడ నువ్వు విజయం సాధించాలి. మంచి పునాది వేసేవారు కావాలి మనకి మంచి పునాది వేయాలి. మంచి పునాది, నిజమైన పునాది మీద మిమ్మల్ని కట్టాలి. అలా నిజమైన పునాది మీద మీరు కట్టబడ్డప్పుడు మిగిలిన జీవితం కూడా బాగుంటుంది. మిగిలిన విశ్వాసిగా నీ పోరాటం బాగుంటుంది. ట్రైనింగ్ కరెక్ట్గా ఇచ్చారనుకోండి, యుద్ధం బాగా చేస్తాడు. ట్రైనింగ్ ఏమీ లేకుండా మైసూరు బజ్జీలు ఆ పూరీలు ఈ పూరీలు పెట్టి శుభ్రం పొట్ట పెంచేసి పంపించేశారనుకోండి యుద్ధానికి, ఏం చేస్తాడు? పోరాడతాడా, పడుకుంటాడా? ఎందుకు ట్రైనింగ్ లేదు వీడికి. శుభ్రం ఇలా చేసి పంపించేశారు, ఊసపొట్టేసుకెళ్ళాడు, ఉండదేమిని. అదే గట్టిగా తోమేసి రుద్దేసి బలంగా బాగా ట్రైనింగ్ ఫుల్గా శిక్షణ ఇచ్చి పంపించారు, యుద్ధం బాగా చేస్తాడు. సో మీ రెండవ ప్రయాణం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. విశ్వాసిగా నువ్వు చేయాల్సిన పోరాటం. విశ్వాసం విషయంలో పోరాటం మనం పాస్ అయ్యాం. విశ్వాసిగా పోరాటం అది ఎలా పాస్ అవ్వాలో కొన్ని విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా నేను చెబుతున్నటువంటి విషయాలు బైబిల్ గ్రంథాలు అలాగ ఉన్నాయో లేవో అని జాగ్రత్తగా చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, అందరూ తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందరూ అండర్లైన్ చేసుకోండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేన్ని జయిస్తారట? లోకాన్ని జయిస్తారట. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 16వ అధ్యాయంలో అనుకుంటాను, ఒక్కసారి ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33. యోహాను సువార్త 16వ అధ్యాయము 33. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నారు. యేసుప్రభు ఏం చేశారట? లోకాన్ని జయించారట. అదే ప్యాటర్న్లో మనల్ని కూడా నడిపిస్తున్నారు, అదే మార్గంలో మనల్ని కూడా నడిపిస్తున్నారు. అంటే మీరు కూడా దేన్ని జయించాలి? లోకాన్ని జయించాలి. ఒక విశ్వాసిగా నీకున్న పోరాటంలో లోకాన్ని జయించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఏం పోరాటం అండి ఇది? మాకు విశ్వాసులం అయిపోయాం అంతే, ఇంక మాకు అన్ని దండుకోవడమే కదా, అన్నీ పోగేసుకోవడమే కదా. విశ్వాసం అయిన దగ్గర నుంచి ఇంక మన పని ఏంటట? పోగేసుకోవడమే. ఇదే నేర్చుకుంటున్నారు కొంతమంది. విశ్వాసం అయ్యానండి, ఇల్లు కట్టుకున్నాను, విశ్వాసం అయ్యాను, పొలం కొనుక్కున్నాను, విశ్వాసం అయ్యాను, బంగారం కొనుక్కున్నాను, విశ్వాసం అయ్యాను, ఉద్యోగం వచ్చింది, విశ్వాసం అయ్యాను, బీరువా నిండా డబ్బులు, విశ్వాసం అయ్యాను, షుగరు, విశ్వాసం అయ్యాను, బీపీ, విశ్వాసం అయిపోయాను, క్యాన్సరు, ఇంక విశ్వాసం అయిపోయాను, దినం 11వ రోజు. ఇదే అది కాదు. విశ్వాసం అయిపోయావంటే లోకంలో ఉన్నదంతా పోగేసుకోవడం కాదు. విశ్వాసం అయిపోయావంటే లోకాన్ని జయించడం. అర్థమైందా? నేను విశ్వాసిని అయ్యాను అంటే ఎంత పోగేసుకున్నాననే దాన్ని బట్టి నేను విశ్వాసిని పరిగణింపబడను. నేను ఎంత జయించానన్న దాన్ని బట్టి నేను విశ్వాసిని పరిగణింపబడతాను. ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది మీరందరూ.
అవసరం మేరకు ఎలాగూ ఇస్తాడు ఆయన. ఆయన ఏమి ఇవ్వనని చెప్పట్లా. మిమ్మల్ని అనాథలనుగా విడువను అన్నాడు, వాగ్దానం అది. మిమ్మల్ని అనాథలనుగా విడువను, మీకు ఏది కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు, ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయడు. ఈ వాగ్దానాలన్నీ ఉన్నాయి. భక్తి చేసే వాళ్ళకి ఇవి ఎలాగో వర్తిస్తాయి. భక్తి చేసే వాళ్ళకి ఇవి ఎలాగో వర్తిస్తాయి. అర్థమైందా? సో నేను భక్తి చేస్తున్నాను కాబట్టి నాకు భయం లేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును కానీ నేను ఆకలి కొనను, ఎందుకంటే నేను ఆయన బిడ్డని, యోధాగోత్రపు కొదమ సింహానికి కుమారుణ్ణి. కాబట్టి నాకు భయం లేదు. నాకు ఆకలి దప్పిక గురించిన చింత లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే చింత నేను చెప్తున్నాను మీకు ఇప్పటి వరకు నాకు ఎప్పుడు కలగల, ఏ రోజు కలగల, కలగదు కూడా భవిష్యత్తులో. ఎందుకంటే రోజు రోజుకి నా విశ్వాసం అనే ధనాగారంలో డబ్బు పెరిగిపోతుంది, విశ్వాసం అనే ధనం పెరిగిపోతుంది. అది పెరిగే కొలది నేను విశ్వాసం అందు భాగ్యవంతుడిని అవుతూ ఉంటాను. నాకు ఇంకా ఏ స్థితిలో అయినా సరే, జలములలో బడి నేను వెళ్ళినా అవి నా మీద పారవు, అగ్నిలో బడి నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. ఎంత బలమైన ఆత్మీయతది, ఎంత బలమైన ఆత్మీయత. సో నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. అంత బలమైన ఆత్మీయత ఉంది ఆ పాటలో, అంటే వాక్యానుసారంగా. నేను భయపడను. నేనెందుకు భయపడాలి? నా ప్రభువు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నేనెందుకు భయపడాలి? ఆయన చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు. మొన్న మా అబ్బాయిని వైజాగ్ ఎప్పటి నుంచో తినేస్తున్నాడు, జూ 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 అని. సర్లే ఏదో వెళ్ళాం కదా అని అలా వైజాగ్ వెళ్ళినప్పుడు ఇంక మెల్లిగా ఒక నెల క్రిందట ఎస్కోట్లో మా అక్క వాళ్ళ ఇల్లు రిబ్బన్ కటింగ్కి వెళ్ళాం, ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఇంకెలాగూ వైజాగ్ దాకా వచ్చాం కదా అని ఇక జూకి తీసుకెళ్ళా. ఎవరికి చెప్పలేదు ఇంక వస్తున్నట్టు. తీసుకెళ్ళి మధ్యాహ్నం పూట వెళ్ళాం. కాసేపు అలా తిప్పుతుంటే అక్కడ తెల్ల సింహాలు, మామూలు సింహాలు, మొసళ్ళు అవి ఇవి ఉన్నాయి, ఆ నక్కలని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి, ఏవో తోడేళ్ళు సంథింగ్ ఉన్నాయి. వాడికి అవి సరిపోతాయి. సరే వెళ్ళాం, చూశాడు, ధైర్యంగా వచ్చేసేవాడు అక్కడికి నాతో పాటు. అప్పుడు వాళ్ళ తాతయ్య అడిగాడు, అరే నువ్వు ఏంద్రా ఇంత ధైర్యంగా వెళ్ళిపోతున్నావు అంటే, మా డాడీ ఉన్నారు కదా అంటున్నాడు. అంటే చూడండి, వాడు చిన్నపిల్లాడైనా వాడు ఒక సత్యాన్ని చెప్తున్నాడు. అదేంటంటే మా డాడీ ఉన్నాడు కాబట్టి నాకు సింహాలన్నా భయం లేదు, పులులన్నా భయం లేదు, ఏమైనా భయం లేదు, అక్కడ దగ్గరికి తీసుకెళ్ళినా నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. మన పిల్లలకే మనం అంటే అంత భరోసా ఉన్నప్పుడు, మన పట్ల అంత విశ్వాసం ఉన్నప్పుడు, దేవుని పిల్లలుగా దేవుని పట్ల మనకి ఎంత విశ్వాసం ఉండాలి చెప్పండి. మా డాడీ ఉన్నాడు నేను ఎప్పుడైనా చెప్పావా నువ్వు? పిల్లలు చెప్పేది కాదు, మనం చెప్పాలి. ఏమనాలి? మా డాడీ ఉన్నాడు చెప్పండి ఒకసారి మనస్ఫూర్తిగా. మా డాడీ ఉన్నాడని చెప్పండి. ఎంత బలంగా ఉంది అది. మాకు మా డాడీ ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయన నన్ను విడువడు ఎడబాయడు. భక్తి ఇచ్చే శక్తి అది. ఆ శక్తి మనం పొందుకున్నప్పుడు మనకు భయమే ఉంది. ఇప్పుడు లోకంలో ఉన్నది పోగేసుకుంటే నేను హీరోని కాదు. లోకమును జయించిన విజయము ఉందా లేదా అక్కడ? విజయము ఆ పదం ఉందా లేదా అక్కడ? ఎస్, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. ఇక్కడ ప్రభు అన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. యోహాను సువార్త 16:33 ఇందా చదివారు. నేను లోకమును జయించి ఉన్నానెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను లోకమును జయించేశాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ యోహాను పత్రిక, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని అంటున్నాడు ఇక్కడ. ఇంతకీ లోకం అంటే ఏంటట? లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటినే బైబిల్ గ్రంథం లోకము అంటుంది. మరలా అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, ఈ లోకమునైనను 2:15 యోహాను గారు రాసిన మొదటి పత్రిక
2:15 చదవాలి సంఘమంతా. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను అంత ప్రేమ పెట్టుకోకుండా వాటి మీద ప్రేమించకండి, వాటిని ప్రేమించకండి. ఎందుకు వాటిని ప్రేమించొద్దు? ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాడిలో ఉండదో. అర్థమైందా? ఎందుకు? ఇందుకే లోకం అంటే ఏంటట? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు అహంకారము, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. రైటేనా? లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి. రైటేనా? 100% రైట్. మన కళ్ళతో చూస్తున్నాం. లోకాన్ని ఆశించి ఓడిపోయిన వారు, పడిపోయిన వారు, చెడిపోయిన వారు, భ్రష్టు పట్టిన వారు, నాశనమైన వారు, మట్టిలో కలిసిన వారు, మాయమైన వారు, కోకొల్లలు. వారిని చూస్తూ పెరిగాం, వారిని చూస్తూ బ్రతుకుతున్నాం, వారిని చూస్తూ గ్రంథాన్ని నేర్చుకుంటున్నాం. మనకి వాక్యం రుజువులతో, ఆధారాలతో మాట్లాడుతుంది. అందుకే లోకము దాని ఆశయు గతించిపోవును. అందులో శరీరాశ, నేత్రాశ, జీవపు అహంకారం, జీవపు డంబం, ఇవి లోక సంబంధమైనవి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అంటే వీటిని జయించిన విజయమే మన విశ్వాసము అన్నాడు. అంటే ఇక్కడ నుంచి మీరు లెక్కలేసుకోండి. నువ్వు విశ్వాసిగా ఉండకూడదు అనుకున్నప్పుడు అపవాది ఏం చేస్తారంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ 3 అస్త్రాలు నీ మీద ప్రయోగిస్తాడు. ఈ 3 బాణాలు నీ మీద వేస్తాడు. అందులో ఒకటి శరీరాశ, రెండోది నేత్రాశ, మూడోది జీవపు డంబం. వీటిలో ఎప్పుడు పడిపోతావో అప్పుడు ఓడిపోతావు. శరీరాశకు పడిపోయినా ఓడిపోతావు, నేత్రాశకు పడిపోయినా ఓడిపోతావు, జీవపు డంబానికి పడిపోయినా ఓడిపోతావు. సో అంటే ఈ 3టితో నిరంతర పోరాటం క్రైస్తవ జీవితంలో జరుగుతూనే ఉంటుంది. నిరంతర పోరాటం. ఆజ్ఞాతిక్రమమే పాపం కనుక శరీర ఆశ అనగానే అది పాపపు సంబంధమైనదని గుర్తుపెట్టుకోండి. శరీరాశ అనగానే భౌతిక అవసరాలు కాదు, సామాన్యమైన అవసరాలు కాదు, సామాన్యంగా పుట్టే కోరికలు కాదు. అవి కామనవి. సామాన్యంగా పుట్టే కోరికలు, సామాన్యంగా కలిగే అవసరాలు, నిత్య అవసరాలు, ఇవన్నీ కామన్గా నీ శరీరానికి దేవుడు ఇచ్చినవి, న్యాయమైన మార్గంలోనూ అనుభవించవలసినవి, న్యాయమైన మార్గంలోనూ తినవలసినవి, తాగవలసినవి అన్నీ ఉంటాయి. వీటన్నిటినీ శరీరాశలు అనరు. అర్థమైందా? మేము ఏదో ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నామండి, ఏదో జత బట్టలు కొనుక్కుందాం అనుకుంటున్నామండి, ఏదో బండి కొనుక్కుందాం అనుకుంటున్నామండి, కారు కొనుక్కుందాం అనుకుంటున్నామండి, ఇవి శరీరాశలు కావు. లేదేదో మెడలో చైన్ చేసుకుందాం అనుకుంటున్నామండి, చేతికి ఏదో గాజు చేసుకుందాం అనుకున్నాం, ఇవిగా శరీరాశలు. అంటే శరీరాశ అనున్నది పాపాన్ని గురించి ప్రస్తావించేది ఇక్కడ. అర్థమైందా? ఏదైతే పాప సంబంధమైనదో దానిని శరీర ఆశ, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ఉంటుంది గలతీ పత్రికలో. శరీర కార్యములు. సో అది శరీర ఆశ అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో. అంతే తప్ప ప్రతిదాన్ని శరీరాశ అని చెప్పి ప్రతిదాన్ని చెడ్డగా చూడకండి. అరే గంజి దాగు, ఇడ్లీ తినాలనిపిస్తుంది అంటావేట్రా, నీకు శరీరాశలు ఎందుకురా అన్నాడట ఎవడో. అంటే శరీరాశ అంటే ఇడ్లీ తినాలనిపించడమా? సో అంటే చాలామందికి వాక్యం తెలీదు. అరే బిర్యానీ తినాలంటావేట్రా, మనం బిర్యానీలు తినకూడదురా, మరి ఏం చేయాలి? గడ్డి తినాలా, గడ్డి. అంటే తిండి తినొద్దని, నీళ్ళు తాగొద్దని, ఏది ఇష్టం వచ్చింది తినొద్దని, ఇష్టం వచ్చింది వేసుకోవద్దని కాదు ఇక్కడ శరీరాశ అంటే. అర్థమైందా? మీరు చక్కగా బ్రతకండి, సుఖముగా బ్రతకండి, సమస్తము మీకు ధారాళముగా దయచేయి, దేవుని యందు సంతోషించండి, ఆనందంగా ఉండండి. శరీరాశ అనగానే పాపపు సంబంధమైనది. సొదొమ గొమొర్రాల్లో వాళ్ళకి ఏ ఆశ ఉంది? అదనమాట. అది శరీరాశ అంటే. శరీరాశలు అంటే పాపపు సంబంధమైనవి, ఆజ్ఞాతిక్రమానికి సంబంధించినవి. అంతే తప్ప ఇక ప్రతిదీ పాపం అని చెప్పి ముడిపెట్టేస్తారు మన వాళ్ళు. మనం చెప్పాను కదా, ఒక చిన్న అమ్మాయి గోరింటాకు పెట్టుకెళ్ళిందట, ఆ పైన ఉన్నోడు కసుబుసుమని పోయాడట. నీకు ఏంది పోయే కాలం ఆ పిల్ల గోరింటాకు పెట్టుకుంటే? అదేమన్నా పాపమా? అదేమన్నా పాపమా? బైబిల్లో రాయబడిందా గోరింటాకు పెట్టుకోకూడదని? చిన్నపిల్లలు పెట్టుకుంటారు, మంచిది, అది వాతం తగ్గుద్దట, పెట్టుకోండి, తప్పేం లేదు. దానికో అంటే ఇక కోన్లు అయ్యాడు క్యాన్సర్లు వస్తాయి. కోన్లే అంటారు కదా, గీతలు వేసుకుంటారు, ఇలాగ రకరకాల రంగులు వేసుకుని డిజైన్లు వేస్తారు, 5 ఏళ్ళట దానికి.
బాగానే ఉంది వ్యాపారం అనుకున్నాను మొన్న. పెళ్లి కూతురు కోని పెడితే 5,000 మా ఇద్దరు వ్యాపారం. వెనకన ముందునే పెడతారట ఇక్కడ దాకాను. అవి మంచిది కాదు, క్యాన్సర్లు వస్తాయట. మీరు రుబ్బుకొని పెట్టుకుంటారు కదా, నేను చెప్పే దాని గురించి మాట్లాడుతున్నాను. ఆకు ఒరిజినల్గా ఆకు తెచ్చుకొని గోరింటాకు కోసుకొని రుబ్బురోలు వేసుకుని రుబ్బుకొని చక్కగా పెట్టుకుంటారు కదా, చందమామలు వేసుకుంటారు చేతికి బుడగలు పెట్టుకొని. అలాగే ఆడవాళ్ళు పెట్టుకుంటే తప్పేం లేదు. అది ఏదో మొత్తం మీద ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అందులో, అందుకని పెట్టుకుంటారు. కొంతమంది అరికాళ్ళు వేసుకుంటారు మధ్యలో. సో దానికే నువ్వు పాపాత్మురాలివి, భ్రష్టురాలా, నిన్ను ఎవడు రమ్మన్నాడు దేవుని సన్నిధికి, గెట్ అవుట్ అన్నాడంటే ముందు నిన్ను అనాలి. తప్పది. అది చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూసి అన్ని పాపాలే అంటే అది పాపం ఏంటంటే మీరు చెప్పండి. అది పాపం ఆజ్ఞాతిక్రమం. అది ఏమైనా ఆజ్ఞ ఉందట ఎక్కడైనా? ఆజ్ఞ ఉందా? ఆజ్ఞాతిక్రమమే పాపము. అది ఎవరికైనా కీడు చేసేదా? పోనీ ఏళ్ళ జీవితానికి కీడు చేసేదా? దేవుని ఆయనకి అన్యాయం చేసేదా? విశ్వాసములు దారి తెప్పించేదా? అన్యజన్ముల ఆచారములు అభ్యసింపకుడి. అన్యజన్ముల ఆచారం అదేనా విగ్రహ సంబంధమైన అపవిత్ర ప్రవర్తన? ఏంటి అన్యజన్ముల ఆచారములు అభ్యసింపకుడి అనేది విగ్రహ సంబంధమైన అపవిత్ర ప్రవర్తన గురించి, పాపానికి సంబంధించింది అది. ఇలాంటి చిల్లర విషయాలు కాదు. ప్రతిదానికి భూతద్దంలో చూసేటోళ్ళు బయలుదేరారు. కాబట్టి శరీరాశ అనగానే ప్రతిదీ పాపం కాదు, పాపపు సంబంధమైనది మాత్రమే శరీరాశగా పిలువబడింది బైబిల్లో. అర్థమైందా? అంతే తప్ప మీరు ఎక్కడికో ఒక బట్టల కొట్టుకు తీసుకెళ్ళినప్పుడు మీ ఆయన గారు, ఏమండి నాకు ఈ చీర నచ్చిందంటే, భ్రష్టురాలా, రంగు చీర నచ్చిందంటావా నువ్వు, అసలు ఇది వద్దు, కాటన్ కోక్ కొనుక్కో, గింజెట్టుకో, నెత్తి మీద వేసుకో అంటే తప్పండి. అది మంచి చీర కొనుక్కుంటే దానికి తప్ప. దేవుడు అంత కుళ్ళోడు అనుకుంటున్నారా ఏంది? దేవుడు ఏమన్నా మీకులా శాడిస్ట్గా అనుకుంటున్నారు ఇలా చెప్పేవాళ్ళలాగా? ఆయన ప్రేమ గలవాడు. ఆయన ఇలా ప్రతిదాన్ని భూతద్దంలో చూసి, నువ్వు రంగు చీర కట్టుకున్నావు కాబట్టి నరకానికి పో, నువ్వు జడ వేసుకున్నావు కాబట్టి నరకానికి పో, ఒక జడ లేదా 2 జడలు ఆ మాత్రానికి నరకానికి పో. అలాంటి కుళ్ళోడు కాదు మన తండ్రి. వీళ్ళు చెప్పినట్టు ఆయన పాపపు ప్రవర్తన వద్దన్నాడు, అతి వద్దన్నాడు. అతి ఎక్స్ట్రాలు అలాంటివన్నీ వద్దు, పద్ధతిగా మంచిగా చక్కగా హాయిగా బతకండి అని చెప్పాడు. కాబట్టి శరీరాశ, రెండోది నేత్రాశ. నేత్రాశ అనగానే ఈ లోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషములో ఆయనకి చూపి, యేసు నాకు మొక్కితివా ఇదంతయు నీ దగును. నేత్రాశ. ఆయన అస్సలు లొంగిపోలేదు అక్కడ. అలాగే నీకు కూడా చూపిస్తుంది, లోకాన్ని చూపిస్తుంది. ప్రభువును విడిచిపెట్టి లోకం వైపు వెళ్ళమని నేర్పిస్తుంది, అది నేత్రాశ. ప్రభువును విడిచిపెట్టి పాపం వైపు వెళ్ళమని నేర్పిస్తాడు, అది నేత్రాశ. అంతే తప్ప వంకాయలు చాలా బాగున్నాయండి నేవనంగా, 1 కేజీ కొనుక్కుందామండి అంటే, అంత నేత్రాశ నీకు అన్నాడు కాబట్టి, అరే నాయన అది నేత్రాశ కాదురా నాయన. అంటే కళ్ళకి అంత అందంగా కనబడుతున్నాయి కదండి మరి వంకాయలు. ఇంకోడు అంటాడట, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఎవరికి అందంగా కనబడకూడదట. ఇది ఎక్కడ వింత అండి? ఇప్పుడు దేవుడు మీకు అందం ఇచ్చాడు, బయటికి వెళ్తారు, అందం ఉన్నవాళ్ళు ఆల్రెడీ బయట వాళ్ళకి ఎలా కనబడతారు? అందంగానే కనబడతారు. అంటే ముఖం మీద ఏమైనా ఘాట్లు పెట్టుకోవాలి, ఎట్టి కత్తి వేసుకుని, లేకపోతే పాత సినిమాలో విలన్లాగా ఏమైనా ఇక్కడ ఇంత కాయలు తగిలించుకోవాలా, సిరిపుడికాయలు. సో కాబట్టి ఇప్పుడు మనం అందంగా కనబడితే ఆళ్ళు ముసలం పుట్టిందంటే తప్ప ఆడిది మంద కాదు, అంతే కదా? మరి అంతేనా కదా? తప్పు వాడిది. వాడు దుష్ట హృదయంతో చూస్తున్నాడు. మనం బాగానే ఉన్నాం, మనం పద్ధతిగా బాగానే పోతున్నాం. వాడు దుష్ట హృదయంతో చూస్తే మనం ఏం చేస్తాం? అలాగని మనం ఏమైనా ఒంటి నిండా మసిరాసు తిరగాల, మసిపూసి తిరగాల ఆడెవడో పనికిమాలాడు గురించి. సో కాబట్టి జబ్బు అనేది వాళ్ళలో ఉంది. వాళ్ళలో ఉన్న జబ్బు కోసం మనం ఏం పెట్టుకోక్కర్లా. మనం ఎలా ఉంటే అలాగా మనం సామాన్యంగా పద్ధతిగా మన దారిలో మనం వెళ్ళిపోతుంటాం. అదే చూడండి, సామెత చెప్తారు, ఏనుగు వెళ్ళిపోతుందట, ఈ మొదలెట్టినాయట, మనకు సంబంధం ఏంటండి? అంతే కదా. ఇప్పుడు ఏనుగు తప్పు అంటాడు ఈ బ్యాచ్ వచ్చి, ఓ ఏనుగా నువ్వు అసలు రోడ్డు మీద వెళ్ళడం తప్పు, నిన్ను చూసే కదా అవి మురిగాయి, నువ్వు అలాగే వెళ్లకుండా ఉండుంటే అవి మొరగవు కదా అంటే దాన్ని ఏమంటుంది? పనికిమాలిన వాదన అంటాం. మురుగునోడికి తప్పు తప్ప వెళ్ళినోడికి తప్పు కాదు, అంతే కదా? సో కాబట్టి
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. జీవపు డంబము. ఇక్కడ నేత్రాశ అంటే ఇంకో పాయింట్ చెప్పాలి మీకు. గతంలోనట చిన్న పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసేవారట. పాపం వాళ్ళు ముక్కు పచ్చలారిన వయసులో పెళ్ళి అయిపోయేది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంతకీ చేసేది ఎవరికి? మంచి రాలిపోయి పొండుకి. ఈ పెళ్ళైన తర్వాత నెలకో 2 నెలలకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో పండు రాలిపోయేది. రాలిపోయేసరికి ఆయన పెట్టిలో పెట్టేసి ఆయన పంపించేసి ఈ పసిబిడ్డకు గుండుకి ఇచ్చేవారట పనికిమాలినోళ్ళు. ఈ పసిబిడ్డకు గుండుకి ఇచ్చి తెల్లచీర కట్టేసేవారు. తెల్లచీర కట్టేసి ఈ పసిబిడ్డకు విధవ అని పేరు పెట్టేసేవారు. పెట్టేసి పక్కన కూర్చొని పెట్టేసేవారు. పాపం ఆ తర్వాత గుండు గీసుకున్నాక పెద్ద మనిషి అయ్యేవారట వాళ్ళు. పెద్ద మనుషులు అయ్యేవారట ఆ పిల్లలు. చూడండి ఎంత దుర్మార్గపు పద్ధతులు, ఎంత దుర్మార్గపు ఆలోచన విధానం. వీళ్ళకి ఏమీ తెలీదు. అప్పటికి పెళ్ళైపోయింది, వైధవ్యం వచ్చేసింది, జుట్టు తీసేసి గుండు గీసేశారు, తెల్లచీర కట్టేసి ఇంకా మూల కూర్చోబెట్టేశారు. నీ జీవితం అంతా మూలే బతకాలి, ఇంకా వైధవ్యంతో బతకాలి. ఇంతకీ ఎందుకు గుండు గీశారు, ఎందుకు తెల్లచీర కట్టారంటేనట, ఆ పాప కానీ అందంగా రెడీ అయితే పెరిగి పెద్ద అయ్యాక మళ్ళీ ఎవరికైనా ఆకర్షింపబడతదేమో అనట. చూడండి, ఇంతకీ ఇప్పటికే చచ్చేంత వరకు ఆ చచ్చిన పండు కోసమే బతకాలట. ఆ రాలిపోయిన పండు కోసం. ముసలి మొక్క అయిపోయినాడు ఒకడు ఉన్నాడు కదా, ముసలోడు కదా. సో తర్వాత రాజ్యాంగం వచ్చిన తర్వాత, మనుషుల్లో చైతన్యం పెరిగిన తర్వాత, అంబేద్కర్ గారు పుణ్యమాని, కొంతమంది సంఘ సంస్కర్తలు, కందుకూరి వీరేశలింగం పంతులు గారని, గురజాడ అప్పారావు గారని, రాజా రామ్మోహన్ రాయ్ గారని, ఇంకా పూలే గారని, ఇలా చాలామంది, సావిత్రిబాయి పూలే, ఇలాంటి జ్యోతిరాబాయి పూలే, ఇలాంటి కొంతమంది, పెరియార్ గారు తమిళనాడులో అయితే, ఇలా చాలామంది గొప్ప గొప్ప సంఘ సంస్కర్తలు, మేధావులు, వాళ్ళందరూ కలిసి పోరాటం వల్ల కొంతైనా ఈ మూఢనమ్మకాలని మన దేశంలో రూపుమాపగలిగారు. లేకపోతే ఎంత బాధ అండి అదే. సో కాబట్టి ఇప్పుడు తప్ప పాపదా, చూసే దరిద్రుడిదే, అంతే కదా. పసిబిడ్డలను కూడా పాడు చేస్తున్నారండి. విన్నావా లేదా మనం? పసిబిడ్డలను కూడా పాడు చేసినట్టు విన్నాం. అంటే పసిబిడ్డలను పాడు చేశారంటే ఇప్పుడు పసిబిడ్డ తప్పనలా? పసిబిడ్డ తప్పనలా? చాలా పాపం కదండి. అంటే వాడిలో ఉన్న దుర్మార్గత, వాడిలో ఉన్న నీచ దౌర్భాగ్యపు లక్షణాలను ఖండించాల్సింది పోయి వాటిని సమర్థించడం ఎంతవరకు న్యాయం? అది కాదు కరెక్ట్. సో కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, జీవపు అహంకారం, దేవునికి దూరం చేసేవండి ఇవన్నీ. ఇందులో ఏ ఒక్కటి నిన్ను దేవుడికి దూరం చేస్తుందో అది వదిలే. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు. అదొక ఛాలెంజ్. అది ఏంటది? ఛాలెంజ్. నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, చూద్దాం అన్నప్పుడు చూద్దామా, చూసుకుందామా, నీ పెతాపమో నా పెతాపమో అనాలి. ఇప్పుడు యేసుప్రభు ఏమనాలి? అలాగా అనకూడదు. ఒరే బాబా, కుక్క మరిగిందని నీతో నాకు సవాల్ ఏంటి? దరిద్రం, నీతో నాకు సవాల్ ఏంటి? నీతో నాకు ఛాలెంజ్ ఏంటి? పనికిమాలినోడా, నువ్వెవడో నన్ను ఛాలెంజ్ చేయడానికి? నువ్వేదో ఛాలెంజ్ చేసావని ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? నువ్వు దేవుని కుమారుడు అయితే అనగానే అర్రే ఎంత మాట అన్నాడు ప్రూవ్ చేసి చూపించాలని ఆకాశంలోకి ఎక్కి దూకెత్తామా? రైలు బండి కట్టెళ్ళిపోతామా? వాడు చెప్పింది అలా చేసేస్తామా? జీవపు అహంకారం అది మనకు వద్దది. అప్పుడు అన్నాడు, నేను నీ మాట వినాల్సిన పని లేదు, గెట్ అవుట్ అన్నాడు. అర్థమైందా? గెట్ అవుట్. అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా అలా చాలామంది రెచ్చగొడుతుంటారు. రెచ్చగొడితే రెచ్చిపోయేవాడు దేవుని కుమారుడు కాదు. రా చూసుకుందాం, నువ్వెంతో నేనెంతో తేల్చేసుకుందాం రా. ఆడు దేవుని కుమారుడు అనడాన్ని పనికిమాలిన సన్నాసి అంటారు. అర్థమైందా? దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? జీవపు డంబానికి, జీవపు అహంకారానికి లోనవ్వకుండా మౌనంగా పో, మౌనంగా పో. కుక్క మురిగిందని దాంతోపాటు నువ్వు వెళ్ళి మొరగకూడదు రోడ్డు మీద పడి. అప్పుడు అది నువ్వు ఏమైపోతారు? సమానం అయిపోతారు. దాని స్థాయికి నువ్వు దిగజారకూడదు. జీవపు అహంకారం ఉండకూడదు. పరిస్థితులను అర్థం చేసుకోగలిగే చైతన్యం ఉండాలి మనలో. పరిస్థితులను అర్థం చేసుకోగలిగే జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి మనలో. అప్పుడు దాని దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. ఇప్పుడు యేసుప్రభువు కూడా సాతాను యొక్క మాయలో పడిపోలేదు. రెచ్చగొట్టి తప్పు చేయించాలని చూశాడు.
చాలా సందర్భాల్లో మనుషులు రెచ్చిపోయినప్పుడు ఏం జరుగుతాయి? తప్పులు జరుగుతాయి. అందుకే రెచ్చగొట్టి తప్పు చేయిస్తారట. పాలు పొంగాలంటే కింద ఏమవ్వాలమ్మా? అది కదా మరి, మంట బాగా పెడితేనే కదా పాలు పొంగి కిందకి నేలపాలు అయ్యాయి. లేకపోతే గిన్నెలో పాలు గిన్నెలో ఉండేవి కదా, నేలపాలు ఎందుకు అవుతాయి? నేలపాలు అయ్యాయి అంటే అర్థం ఏంటి? మంట బాగా పెరిగిందని. మీకు కూడా మంట పెడతాడు వాడు. ఎందుకు? మీరు కూడా నేలపాలు అయిపోవాలి. మీ భక్తి నేలపాలు అయిపోవాలి, మీ ఆత్మీయత నేలపాలు అయిపోవాలి, మీ విశ్వాసం నేలపాలు అయిపోవాలి, మీరు ఓడిపోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? పెట్టాలి మంట, గట్టిగా పెట్టాలి మంట, రెచ్చగొట్టాలి. యేసుప్రభుని ఎంత రెచ్చగొట్టారండి? సాతాను రెచ్చగొడుతున్నాడు, మనుషులు రెచ్చగొడుతున్నారు. ఆయన రెచ్చిపోయాడు ఎక్కడైనా. అందుకే అన్నాడు, శరీరాశ వద్దు, నేత్రాశ వద్దు, జీవపడము వద్దు, ఇవన్నీ వద్దనుకున్నప్పుడు నువ్వు ఎరుకలో ఉండాలి. అంటే ఒక చైతన్యం ఉండాలి, ఒక ప్రకాశవంతమైన ఆలోచన విధానం ఉండాలి, నిన్ను నువ్వు గమనించుకోగలిగే స్పృహలో ఉండాలి. చాలు, నిన్ను నువ్వు గమనించుకోగలిగే స్పృహలో ఉండు, నిత్యం అది మెయింటైన్ చేయి. అప్పుడప్పుడు అడుగుతారు, స్పృహలోనే ఉన్నావా అని అడుగుతారు, చూసారా? స్పృహ అంటే అర్థం ఏంటి? మెలకుకున్నావా పడుకుని ఉన్నావా అని కాదు. మెలకుకున్నావా పడుకుని ఉన్నావా అని కాదు. మెలకుకున్న వాళ్ళు అందరూ జ్ఞానవంతులేనేటి? ఏమండి? మెలకుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు సమాజంలో ఉన్నారు, అందరూ జ్ఞానవంతులైన వాళ్ళు కాదాళ్ళు. మెలకుగా ఉన్నామని చెప్పుకుంటున్న నిద్రపోతులు, మెలకువలో ఉన్నామని చెప్పుకుంటున్న సోమరిపోతులు, మెలకువగా ఉన్నామని చెప్పుకుంటూ మత్తులో ఉన్నవాళ్ళు, మాయలో ఉన్నవాళ్ళు. మరి స్పృహలో ఉండు అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? జీవ చైతన్యం కలిగి ఉండు, జీవిస్తున్నావన్న స్పృహలో ఉండు, నిత్య జీవ యాత్రలో ఉన్నావన్న స్పృహలో ఉండు. స్పృహలో ఉన్నప్పుడు ఎప్పుడు తప్పు జరగదు. స్పృహ కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? తప్పు జరుగుతుంది. అర్థమైందా? స్పృహలో ఉన్నప్పుడు తప్పు జరగదు, స్పృహలో ఉన్నప్పుడు సమస్య పెద్దదవదు, స్పృహలో ఉన్నప్పుడు అస్తవ్యస్తంగా జీవితం మారదు. ఆలోచిస్తాం, కొంచెం కాకపోతే కొంచెమైనా ఆలోచిస్తాం. ప్రతి విషయంలో కూడా ఆలోచిస్తాం. ఎందుకు మనకి ఇది అవసరమా, ఇది కాదా, ఇది రైటా, ఇది రాంగా తెలుసుకుంటాం. అలా తెలుసుకోలేదనుకోండి నష్టపోతాం. కొంతమంది ఊరికే చిల్లర గొడవలకు వెళ్తారు, తన్నులు తినేస్తారు. ఊరికే చిల్లర విషయాల్లో దూరతారు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతారు. ఊరికే చిల్లర విషయాల్లో దూరతారు, అవయవాలు తెగనరుక్కుంటారు. ఊరికే పనికిమాలిన గొడవల్లో దూరతారు, సమస్యలు పెద్దవి చేసుకుంటారు, అయిన వాళ్ళని దూరం చేసుకుంటారు, మాటలు మిగిలిపోతారు, అవి వాళ్ళ దాకా వెళ్ళిపోతాయి, వాళ్ళకి తెలిసిపోతాయి. మళ్ళీ జీవితంలో నీ మొహం చూడరు. ఇది నీ రియల్ క్యారెక్టర్ అని అర్థమైపోద్ది. ఎందుకు? నువ్వు ఆ తర్వాత వచ్చి చెప్పొచ్చు, నేను ఏదో కోపంలో మాట్లాడేసాను, నేను ఆవేశంలో మాట్లాడేసాను, ఏదో సరదాగా అనేసాను, కావాలని అనలేదు అని అన్నా కూడా ఒకసారి లోపల నాటబడిన తర్వాత నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత మళ్ళీ నేను గడప దొక్కనిస్తారా? మళ్ళీ నేను రానిస్తారా దగ్గరికి? అందుకే అన్నాడు, చాలా జాగ్రత్త, జీవపు డంబానికి చోటివ్వకు, జీవపు అహంకారానికి చోటివ్వకు. జీవపు అహంకారానికి, జీవపు డంబానికి చోటిచ్చినప్పుడే సాతాను మన చేత ఏం చేయించేద్దామని చూస్తాడు? తప్పులు చేయించేద్దామని చూస్తాడు. అందుకే విశ్వాసి జాగ్రత్త. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే పరీక్షల్లో గెలుస్తూ ముందుకెళ్ళాలి. అర్థమైందమ్మా? పరీక్షల్లో ఏం చేయాలి? గెలవాలి, గెలుస్తూ ముందుకెళ్ళాలి. ఒక ఆయన, మాకు మంచి సేవకుడు, సేవలోకి వచ్చిన తర్వాతట గతంలో ఏ అమ్మాయితో అయితే తిరిగేవాడో ఆ అమ్మాయి మెల్లిగా కనబడి ట్రాప్లో వేసేద్దామని చూసిందట. అగస్టీన్ అతని పేరు. రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడట, పిలుస్తుందట, హే అగస్టీన్, ఐఎమ్ షీ అని చెప్తుందట. ఎవరు? ఐఎమ్ షీ, పలానా నేను అని చెప్తుంది. మర్చిపోయావా నన్ను అని అడుగుతుంది. అప్పుడు ఆయన అన్నాడట, యు మస్ట్ బి షీ బట్ ఐఎమ్ నాట్ హీ అన్నాడట. నువ్వు ఆమెవే కావచ్చు, నేను మాత్రం అతన్ని కాదు, నేను ఎప్పుడో చచ్చిపోయాను, ఇకను నా యందు జీవించేవాడు క్రీస్తు. శరీరాశ అంటే పాపం వైపు ఆకర్షిస్తోంది ఈ అమ్మాయి ఇతన్ని. ఇప్పుడు వెళ్ళి ఆమెతో ఆ 5 నిమిషాల సుఖం కోసం తప్పు చేస్తే అతని సేవా జీవితం మొత్తం మంట కలిసిపోయినట్టే. ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. అతననే కాదు, విశ్వాసిగా నువ్వైనా సరే, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒక అమ్మాయి కాలేజీలో చదువుకునేటప్పుడు ఒక అబ్బాయిని ఇష్టపడిందట. సరే, వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. వీడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు, ఈ అమ్మాయి కూడా వేరే అబ్బాయిని పెళ్లి చేసేసుకుంది. 10-15 ఏళ్ళు గడిచిపోయాయి.
10-15 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత అతనికి పిల్లలు పుట్టారు, ఈమెకు పిల్లలు పుట్టారు, అతను సంసారం చేసుకుంటున్నాడు, ఈమె సంసారం చేసుకుంటుంది. ఎక్కడో ఎప్పుడో ఒక దిక్కుమాల ఫంక్షన్లో ఇద్దరు తారసపడ్డారు. ఇంకా అంతే, ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. పాత ప్రేమ మళ్ళీ చిగిరించింది, నీళ్లు పోశారు. పాత ప్రేమకు నీళ్లు పోశారు, మళ్ళీ చిగిరించింది, మొలకెత్తటం ప్రారంభించింది. ఈ భార్య మీద ఇతనికి బోరు కొట్టింది, భర్త మీద ఆమెకు బోరు కొట్టింది. మొత్తం మీద ఇద్దరు కలిశారు ఒకనొక శుభదినాన, అశుభదినాన. అంతే, జీవితాలు నాశనం అయిపోయినాయి. చంపేశాడు అతని భర్త, ఆమెను చంపేశాడు, ఇద్దరిని చంపేశాడు. ఎందుకు ఇలాంటి దుస్థితి? 2 కుటుంబాలు అనాథలైపోయారు, పిల్లలు. 2 కుటుంబాల్లో శోకం మిగిలింది. కారణం ఆ నీచమైన శరీరాశకు లొంగిపోవటం వల్ల. అది అయిపోయిన కథ, అది మీ కాలేజీలో ఎప్పుడో అయిపోయిన కథ. దాన్ని మళ్ళీ పైకి తీసుకురాకూడదు. 15 ఏళ్ల తర్వాత ఒకవేళ కలిస్తే ఏమనుకోవాలి? చిన్నతనంలో మనం ఏదో పిచ్చి పనులు చేసాం, మనకు తెలియక అలా వ్యవహరించాం. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యాం, నీకు పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నీ బతుకు నీది, నా బతుకు నాది, బాగున్నావా బాబు, చక్కగా బతుకని చెప్పి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి. అంతేగాని మీరేమైనా 16 ఏళ్ల బాలామణులు, 16 ఏళ్ల బాలకుమారులు అనుకున్నారా? మళ్ళీ ప్రేమలేఖలు పంపుకోవడానికి వాట్సాప్లో ఎర్ర బంగారం ఆము తిన్నావా, లాలబోసుకున్నావా, ఈ చెత్త చెదరం ఆడుకోవడానికి. 2 పిల్లలు ఉన్నారు, నీకు 2 పిల్లలు ఉన్నారు, మీది సంసారం చక్కగా జరిగించుకుంటున్నారు, మీకు నిబంధనకు కట్టుబడ్డారు, మీ బతుకు మీరు బతకాలి. అంతేగాని ఏదో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అని పెట్టారు కదా, మా కాలేజీలో పూర్వ విద్యార్థుల ఫంక్షన్ పెట్టారు కదా, ఆ వెళ్తే పెద్దోళ్ళలా మాట్లాడుకోవాలి తప్ప మళ్ళీ పసిగుడ్లా మాట్లాడుకోకూడదు. ఎందుకంటే నీ మీద ఆధారపడి కుటుంబం ఉంది, నీ మీద ఆధారపడి పిల్లలు ఉన్నారు, నీ మీద ఆధారపడి భార్య ఉంది, భర్త ఉన్నాడు. వెళ్ళు, తప్పులేదు. ఈ 10th క్లాస్ విద్యార్థులందరూ కలుసుకుంటున్నాం, ఇంటర్ విద్యార్థులందరూ కలుసుకున్నాం, తప్పులేదు. వెళ్ళు, సరదాగా భోజనం చేసి అందరితో మాట్లాడుకుని చక్కగా గ్రూప్ ఫోటో తీసేసుకుని, ఈయన మా ఆయనని అందరికీ పరిచయం చేసి మీ ఆయన చేయబట్టుకు తిరగాలి, ఇతను మా ఆవిడని పరిచయం చేసి చేయబట్టుకు తిరగాలి. చక్కగా అక్కడ హాయిగా భర్త, భార్య, పిల్ల పాపలు అందరూ చక్కగా అయిపోయిన తర్వాత ఎవరితో ఎక్స్ట్రాలు చేయకుండా, రే నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండరు అబ్బాయి, నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండు అమ్మాయి అని చెప్పేసి ఇంటికి వచ్చేస్తే నీ జీవితం నిలబడితే ప్రాణాలు పోవు, పిల్లలు తల్లి లేనిది తండ్రి లేని వారిగా మారరు. అవునా? అలా కాకుండా ఈ పిచ్చి ఆలోచనకి ఎప్పుడైతే చోటిచ్చారో మొత్తం కుటుంబం కొలాప్స్ అయిపోయింది. ఇలా జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఈ వాట్సాప్లో, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు వచ్చాక చాలామంది ఉన్నారు. ఇంకేమని చెప్తాం వాళ్ళ గురించి? అది శరీరాశ అంటే. నీకు నీ ఇంట్లో ఆ కోరిక తీరుతున్నా కూడా వేరే చోట నుంచి ఏదో సరికొత్త అంశాన్ని తీసుకోవాలన్నట్టు, ఏదో సరికొత్త రుచులు మరగాలన్నట్టు, తప్పుడు మార్గాలలోనికి వెళ్ళాలని నిన్ను ప్రేరేపించి నీ బ్రతుకు మొత్తాన్ని నాశనం చేశాడు చూడు అపవాది. అది శరీరాశలో నేను పడగొట్టడం అంటే. విశ్వాసిగా ఇప్పుడు గెలిచావా, ఓడిపోయావా? చెప్పండి, ఓడిపోయినట్ట గెలిచినట్ట? కొలాప్స్. సో నేత్రాశ అన్నా, శరీరాశ అన్నా, జీవపు డంబం అన్నా, జీవపు అహంకారం అన్నా ఇలాంటివే. వాటిలో దేనికి చోటిస్తే అక్కడ మిస్ అయిపోతావు. గతంలో కూడా చెప్పాను ఒక వార్త. ఒక ఆటో ఆయన, ఒక పాల్ క్యాన్ ఆయన, ఇద్దరు ఎదురుపడ్డారు. ఆటో పాల్ క్యాన్ని టీకింది, గీత పడింది. ఆటోకు చిన్న గీత పడింది, పాల్ క్యాన్కు గీత పడింది. ఆటోడు పెయింట్ వేసుకుంటే పోద్ది, పాల్ క్యాన్ పక్కన వేసుకుంటే పోద్ది. దానికి ఏం ఇష్టం నష్టం లేదా, చొట్ట తీసుకుంటే పోద్ది. సింపుల్గా అయిపోయే విషయం. దిగారు. వాళ్ళ అమ్మల్ని ఈయన తిట్టాడు, వీళ్ళ అమ్మని ఆయన తిట్టాడు. అమ్మల దాకా తిట్టుకున్నారు. తిట్టుకుని ఆ పక్కనున్న ఒక బలమైన రాడ్ తీసి ఈ పాలకైన ఆయన ఆటో ఆయన బుర్ర మీద కొడిచాడు. కొడితే అక్కడే స్పాట్లో పడి చచ్చిపోయాడు. పోలీసులు వచ్చి ఆటో ఆయన తీసుకుపోయారు. ఆటో పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. పాల్క్యాన్ బండి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. మనిషి చచ్చిపోయాడు. అతను జైల్లో పెట్టేశారు. ఇతని కుటుంబం ఏమో భర్త లేని అనాథ అయిపోయింది. అతని కుటుంబం ఏమో భర్త జైల్లో ఉండి అనాథ అయిపోయింది. ఇటు ఈమె పిల్లల్ని పెంచుకోవాలి, అటు ఆమె పిల్లల్ని పెంచుకోవాలి. 5 నిమిషాలు ఆగి ఆలోచిస్తే క్యాన్కి చొట్ట దించుకుంటే పోద్దా, బుర్ర పగల కొట్టుకుని చచ్చిపోతే బాగుందా? ఆటోకి చిన్న కలర్ ఎంచుకుంటే సరిపోద్దా, లేకపోతే జైలుకి వెళ్ళి ఒక 7 ఏళ్ళు 14 ఏళ్ళు పిల్లల్ని రోడ్డు మీద వదిలే జైల్లో గడిపితే బాగుందా? పనికి మాలిన కోపాలు, పనికి మాలిన జీవపు డంబం. అలాగా వాళ్ళ జీవితం మొత్తం ఏమైపోయిందంటే కొలాప్స్. చూసారా? అందుకే స్పృహలో ఉండాలి విశ్వాసం ఎప్పుడు కూడా. ఎక్కడ ఉండాలమ్మా? స్పృహలో ఉండాలి. మెలకువగలిగి ఉండండి. నిద్రపోవుటకు మీరు మత్తులు కారు, మీరు మెలకువగలిగి ఉండండి అన్నాడు. ఆ మెలకు ఎప్పుడైతే మీ జీవితంలో ఉంటుందో మీరు మోసపోరు, మీరు మాయలో పడిపోరు. అర్థమైందా? ప్రతి ఒక్కడికి గేలం వేస్తాడు అపవాది. గేలం వేయడమే ఆడి పని. అలాగైతే నాకు ఎన్ని గేలాలు వేసాడో, ఎన్ని గేలాలు వేస్తే అన్ని గేలాలు తిప్పి ఆడికి 3 వేసి పంపించేస్తుంటాను. ఎందుకంటే స్పృహలో ఉన్నప్పుడు తెలిసిపోద్ది మనకు, గేలం పడుతుంది,
జాగ్రత్తగా ఉండాలి. మనకు కూడా గేలం వేస్తున్నాడు, జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన జీవితం మొత్తం రోడ్డుని పెడతాడు, మన జీవితం మొత్తం నాశనం చేసి వాడు ఆనందపడతాడు, మనల్ని పరలోకానికి దూరం చేస్తాడు, మనల్ని నాశనానికి దగ్గర చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ వివేకం విజ్ఞత ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. ఈ వివేకం విజ్ఞత ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు ఏమైపోతారు? పడిపోతారు, ఓడిపోతారు. సో కాబట్టి పడిపోయే గుంపులో ఉండడానికి మనం పసిబిడ్డలం కాదు. గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఏ ఉపదేశం పడితే ఆ ఉపదేశానికి తిరుగుతూ అటు ఇటు పోవడానికి మనం తెంగరోళంగా ఎర్రిబాగులోళం కాదు. జ్ఞానవంతులం, వివేకవంతులం, సంపూర్ణ నిశ్చయత కలిగి పోరాడుతున్నాం. పెద్దవాళ్ళవయ్యాం. మనం ఇంకా పాలు తాగేవారం కాదు. జ్ఞానేంద్రియములు గలవారమై ఉన్నాం. ఏ జ్ఞానేంద్రియములు? మేలు కీడులను వివేచించుటకు అభ్యాసము చేసే జ్ఞానేంద్రియాలు గలవారమై ఉన్నాం. కాబట్టి మనం ఏది పడితే అందులో పడిపోకూడదు. కాబట్టి విశ్వాసిగా గెలవడం ఎంత ఇంపార్టెంట్ మీరు ఆలోచించండి. ఇప్పుడు విశ్వాసిగా గెలవడం ఎంత ఇంపార్టెంట్. రోజు వస్తుంటాయి ఈ పోరాటాలు. అందుకే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఎప్పుడైతే నువ్వు మంచి పోరాటం పోరాడతావో, నీ పరుగు కడముట్టిస్తావో, నువ్వు శక్తి కలిగిన వాడవై, శక్తి కలిగిన దానవై దేవుని సన్నిధిలో వర్ధిల్లుతావు. లేదు మూర్ఖత్వపు ధోరణిలో వెళ్ళిపోయి ప్రతిదానికి పడిపోతే, పడిపోయిన వాడి జీవితం ఏమైపోద్దమ్మా? ఏమైపోద్ది? ఎందుకు పనికి రాకుండా పోద్ది. అందుకే చూడండి, ఒక మాట చూసుకుని ముగించుకుందాం మనం జాగ్రత్తగా. విశ్వాసం యొక్క స్థాయిని వివరిస్తూ ఎంత గొప్ప మాటలు గ్రంథంలో వ్రాయించాడో చూద్దాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఉందా లేదా? దేనికి పరీక్ష? విశ్వాసిగా నీకు పరీక్షలు ఎదుర్కొంటున్నావు. బోల్డ్ వస్తే పరీక్షలు, 1 కాదు 2 కాదు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏం పుట్టించాలట? ఓర్పును పుట్టించాలట. ఆ ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, మీరు నానా విధములైన శోధనలలో, శోధన అనగానే మీకు అర్థమైపోవాలి, స్పృహలో ఉండాలి. మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులు, అనూనాంగులు, ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇది మీ విశ్వాసానికి కలిగే పరీక్ష, శోధన. యోబుకు శోధన వచ్చిందా రాలేదా? ఎలాంటి శోధన బాబోయ్, అసలు తట్టుకోలేనంత శోధన, వర్ణింప సఖ్యము కానంత శోధన. మరి దాంట్లో గెలిచాడా ఓడిపోయాడా? విశ్వాస పరీక్షలో గెలిచాడు. మీ విశ్వాసము పరీక్షకు నిలిచినదై ఉందా అక్కడ? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే విశ్వాసిగా నువ్వు చాలా పరీక్షలు పాస్ అవ్వాలి. విశ్వాసిగా నువ్వు చాలా పరీక్షలు పాస్ అవ్వాలి. అలా పాస్ అవ్వాలంటే నీకు స్పృహ ఉండాలి, స్పృహలో ఉండాలి. స్పృహ కోల్పోకూడదు. గుర్తుపెట్టుకో, ప్రతి పరీక్షలో నువ్వు విజయం సాధించాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చదవండి. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. నశించిపోవు సువర్ణం అంటే ఎప్పుడొకప్పుడు బంగారం నాశనం అయిపోద్ది తప్ప అదేం ఉండదు కదా. అది కూడా ఒక లోహమే కదా. అందుకని ఏమన్నాడు దాని గురించి మాట్లాడుతూ, ఈ ప్రకృతిలో బంగారం కూడా ఎలాంటిదట? నశించిపోయేది. అందుకే నశించిపోవు సువర్ణము చదవండి, అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. దానికి ఏ పరీక్షట? అగ్ని పరీక్షట. అగ్ని పరీక్ష అంటే సీరియల్ అనుకోకండి. నిజంగానే బంగారాన్ని ఎందులేస్తారు? అగ్నిలో వేసి కాలుస్తారు. అప్పుడు ఏమవుతుంది? అది తల 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 మెరుస్తుంది. ఆ మురికి, ఆ బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని ఏటో అంటారు, దాన్ని ఏదో పట్టింది అంటారు. మస్టా మైకిలే ఏమో మరి, ఏదో మీకే తెలాలి. అది పోద్దట. ఆ నల్లగున్నదంతా పోయి ఏమవుతుందట? తల 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 మెరుస్తుందట. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము,
బంగారం గొప్పదా, విశ్వాసం గొప్పదా? చర్చిలో విశ్వాసం గొప్పది, బయట బంగారం గొప్పది. వాళ్ళు చెప్పండి, బాగుంటుంది. ఏంటంటే చర్చిలో విశ్వాసం గొప్పది, బయటికి వెళ్ళాక బంగారం గొప్పది. అంతేనా? అంతేనా? కాదు. విశ్వాసికి బంగారం కంటే గొప్పది ఏమని చెప్తున్నాడు అక్కడ? దానికంటే అమూల్యమైన, బంగారం కంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, విశ్వాస పరీక్షలో నెగ్గాలి. మనం అందరం ఏమవ్వాలి? విశ్వాస పరీక్షలో నెగ్గాలి, విశ్వాసిగా నెగ్గాలి, విశ్వాసిగా గెలవాలి, విశ్వాసిగా గెలిచి ముందుకెళ్ళాలి. సో చాలా వస్తుంటాయి, చాలా ఓటమి, చాలా బాధలు, చాలా కన్నీళ్ళు, చాలా దుఃఖాలు, చాలా శోధనలు, వేదనలు అన్నీ వస్తుంటాయి. కానీ వాటన్నిటిని దాటుకుంటూ మునుముందుకు వెళుతూ పోరాటంలో విజయం సాధించాలి. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. ఎన్నో శరీరాశలు వేసి ఉంటాడు అపవాది ఆయన మీద, ఎన్నో నేత్రాశలు పుట్టించుంటాడు, ఎన్నో జీవపు డంబాల గుండా నడిపించుంటాడు. కానీ ఎక్కడా సాతానుకు చోటు ఇవ్వలేదు మహానుభావుడు. అందుకే నా పరిచర్యను కడముట్టించాను అన్నాడు, మంచి పోరాటం పోరాడని అన్నాడు. ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, దాచబడి ఉన్నది అని ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెమ్మలు గుర్తుపెట్టుకోండి, ఈ రోజుతో ముగిసిపోయేది కాదు ఈ ప్రసంగం. అర్థమైందా? అబ్బా ఈరోజు మా అన్నయ్య చాలా బాగా చెప్పారండి అని చెప్పేసి అనుకొని 4 చప్పట్లు కొట్టి ఇంటికి పోకండి. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు. ఈ ప్రసంగం మీరు జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. పోరాటం మనం ఎప్పటివరకు చేయాలి? మన ముక్కు దగ్గర ఏలు పెట్టేసరికి ఏమీ వినపడకూడదు అనమాట. మన ముక్కు దగ్గర ఏలు పెట్టేసరికి ఏమి రాకూడదు? గాలి రాకూడదు. అప్పటి వరకు చేయాలి పోరాటం. ఏదో రోజు పెడతారు కదా, ఇలా చూస్తారు. ఇలా చూస్తే అంటే డోర్లు క్లోజ్ అయిపోయినాయండి, ఏమవట్లేదు, స్పర్శ తెలియట్లేదండి, డోర్లు క్లోజ్ అయిపోయినాయి, పోరాటం ఆగిపోయింది. అయితే అప్పటి వరకు పోరాడాలి. అందుకే అప్పుడు అనాలి, మంచి పోరాటము పోరాడింది, పరుగు కడముట్టించాడని మనం చెప్పాలి పైనుండి. అలాంటి బ్రతుకుతున్నాం మనం ఇప్పుడు. స్పృహలో ఉండండి, చైతన్యం కలిగి ఉండండి, జ్ఞానం కలిగి ఉండండి, వివేకం కలిగి ఉండండి, విశ్వాసిగా నెగ్గండి, విశ్వాసిగా గెలవండి. విశ్వాసి, నీకు చాలా పరీక్షలు వస్తాయి. ప్రతి పరీక్షలో ఓర్పుతో ఉండు, ప్రతి పరీక్షలో జ్ఞానం కలిగి ఉండు, ప్రతి పరీక్షలో వివేకం కలిగి ఉండు. ఏదో చిన్నది వచ్చిందని దేవుడికి దూరం అయిపోవడం, ఏదో చిన్నది వచ్చిందని సంఘానికి దూరం అయిపోవడం, ఏదో చిన్నది జరిగిందని వాక్యానికి దూరం అయిపోవడం, ఆత్మీయతకు దూరం అయిపోవడం, సహవాసానికి దూరం అయిపోవడం, సహోదరులకు దూరం అయిపోవడం మూర్ఖులు చేసే పని అది. అలా చేయకూడదు. నేను గత వారం కూడా చెప్పాను మీకు, అర్థమైందా? సో మనం సత్యానికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఏ శోధన వచ్చినా ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అంతా నా మంచికే, నా దేవుడు ఏం చేసినా నా మంచికే, ఆయన నడిపిస్తాడు నన్ను అనే మంచి సద్భావనతో సద్హృదయంతో ముందుకు కదిలితే రాబోయే జీవితంలో మంచి మేలులు నీ బ్రతుకులో ఆ బ్రతుకులో కూడా చూడబోతున్నావు. ఇక్కడ నువ్వు మంచి మేలు పొందుకుంటావు, అక్కడ మేలు పొందుకుంటావు. కాబట్టి విశ్వాసమందు మీరందరూ ఎలా ఉండాలి? భాగ్యవంతులుగా ఉండాలి. అర్థమైందమ్మా? విశ్వాసిగా నిత్య పోరాటంలో ఉన్నాం, గట్టిగా నిలబడదాం, కప్పు కొట్టేద్దాం. కప్పు ఎవరు ఇవ్వాలి మనకి? ఆయన ఇస్తాడు కప్పు. ఆ కప్పు కొట్టేంత వరకు పరిగెడదాం. ఎవరి వైపు చూడొద్దు, విశ్వాసమును కర్త అయిన యేసు వైపు చూద్దాం. నా వైపు చూడకండి, అలాగని మీ వైపు మీరు చూసుకోకండి, పక్కన వాళ్ళ వైపు అసలు చూడకండి, ఎవరి వైపు చూడకండి. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూడండి. ఆయన వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఎలా పరిగెత్తాలట? సరదాగా తాబేళ్ళ పరిగెత్తేద్దామా? మరి ఎలా పరిగెత్తాలి? ఓపిక ఎప్పుడు కావాలి? అలసట వస్తున్నప్పుడు. అలసట పడకయు మీ ప్రాణములు విసుగొకయు ఉండునట్లు, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగొకయు ఉండునట్లు తిరస్కారమంతయు ఓర్చుకునిన యేసు వైపు చూడండి. ఆ యేసు వైపు చూస్తూ మీ ముందు ఉంచబడిన పందెపు రంగంలో మీరు కూడా ఓపికతో పరిగెత్తండి. అది మీరు సాధించవలసినటువంటి విజయం. అలాంటి నిశ్చయత, క్రీస్తు సైనికుడిగా పౌరుషం,
రోషం, భక్తి జీవితం ఎప్పుడైతే మీలో ఉంటాయో అపవాది మీ ముందు తల దించి మీకు సలాం కొట్టిపోతాడు. యోబు దగ్గర పోయినట్టు. యోబు దగ్గర అదే తల దించుకుపోయాడు. నా కుమారుడైన యోబును చూచితివా. అసలు ఆ మాట వింటుంటేనే ఒక రకంగా ఉంటుంది. అద్భుతమైన విషయం అది. హీరోయిజం. చూసావా నా కుమారుడిని అంటే అది హీరోయిజం, రియల్ హీరోయిజం. కాబట్టి ప్రియులారా, అలా ఉందామా? మరి గెలుద్దామా, ఓడిపోదామా? నెగ్గుదాం, ఓడిపోద్దు. నెగ్గాలి, మనం అందరం తలొగ్గొద్దు, నెగ్గాలి. కాబట్టి అలా నెగ్గే గుంపులో మీరు అందరూ ఉండాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, ఈ ఆత్మీయ ఆరాధనలో రాజమండ్రి పట్టణంలో తండ్రి విలువైన విషయాలు నేర్పిస్తూ అనేక మంది పిల్లల్ని నిలబెట్టుకుంటున్నారు. అందుని బట్టి స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి. రోజు వచ్చిన పిల్లల్ని, వారి కుటుంబాన్ని దీవించండి. ఎత్తబడిన వాక్యంతో ప్రభా వారి హృదయాలు 30 60 100 ఫలించినట్లు సహాయం దయచేయండి. అనేక మందిని ఇంకా సత్య మార్గంలో నడిపించడానికి మీ బిడ్డలందరినీ వాడుకోండి తండ్రి. ఇంకా ఇక్కడున్న సంఘాన్ని అభివృద్ధి పరచండి. అనేక మందికి సత్యం తెలియక నశించిపోతున్నారు, మోసపోతున్నారు తండ్రి. వారందరినీ మేమందరం కలిసి సత్య మార్గంలో నిలబెట్టడానికి మీ సహాయము, సహకారము, మాకు కావాల్సిన వనరులు అన్నీ సమకూర్చి మా అందరి ద్వారా మీరు గొప్ప కార్యాలు జరిగించుకోమని, మీ పనులు ఇంకా ఉన్నతంగా జరగడానికి మా అందరి ద్వారా గొప్ప సహాయము దయచేయమని ప్రభా, మీ సువార్త పరిచర్య ఇంకా వ్యాప్తి చెందినట్లు, ఇంకా అనేక మీటింగులు, అనేక సెమినార్లు, అనేక కార్యక్రమాల ద్వారా మీ సత్యాన్ని మేము వ్యాపింప చేయుటకు మా అందరికీ మీ కృపను తోడుగా ఉంచమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అలాగే మీతో పాటు చాలామందికి సత్యం తెలీదు, అలాంటి వాళ్ళు చాలామంది మీకు తారసపడుతూ ఉంటారు. మీ వంతు బాధ్యతగా ఈ యొక్క సత్యాన్ని వారికి తెలియపరచండి, సత్య మార్గంలో వారిని నడిపించండి. సువార్త సైనికులుగా మీ వంతు పాత్ర మీరు పోషించండి. అలాంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.